ఫ్రెండ్స్, ఇది న్యూ మహీంద్రా ఎక్స్యూవీ 700కి సక్సెసర్ అనమాట. ఎక్స్యూవీ 7XO. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ అండ్ ప్రైస్ అండ్ ఎక్కడి నుంచి మనం షూట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రైస్ బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ కీ చూసుకున్నట్లయితే కీ చేంజ్ అయిపోయింది. సేమ్ మనం ఈవీలో చూసాం కదా, అలాంటి కీనే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్కి బ్యాక్కి అనడానికి ఈవీలో మనకి ఇక్కడ బటన్స్ ఉండేవి, ఇక్కడ అవి మిస్ అయ్యాయి అనమాట. 20 లక్షల పైన ఒక ఎస్యూవీ కొనాలని చూస్తూ ఉండి పవర్ఫుల్ డీజిల్ ఇంజన్, 6 సీటర్ లగ్జరీ, అలాగే సేఫ్టీ అడాస్ ఫీచర్స్ తోటి ఒక మంచి ప్రీమియం ఎస్యూవీని చూస్తున్నట్లయితే సో ఈ వీడియో మీకోసమే. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ముందుగా ఈ కార్ని మనం రివ్యూ చేస్తుంది ఒంగోలులోని పైనీర్ మహీంద్రా షోరూమ్ నుంచి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయి, దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. ఫస్ట్ ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి 700 ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి లుక్కే ఉంటుంది అనమాట. కానీ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే మనం నోట్ చేయొచ్చు. ఫ్రంట్ లో షీ షేప్ డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి, అలాగే డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ కూడా కనిపిస్తున్నాయి. హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి హై బీమ్ అండ్ ఒకటి లో బీమ్. అలాగే కార్నర్ లో కింద సైడ్ న మీకు కొన్ని ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ అనమాట. కేవలం కూడా టాప్ ఎండ్ వేరియంట్స్ లో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి, మీకు బేస్ వేరియంట్స్ లో ఉండవు. ఇంకా ఫ్రంట్ ఫేస్ కట్ మనకి క్రోమ్ ఫినిషింగ్ తోటి చూడటానికి చాలా బాగుంది. మహీంద్రా లోగో కింద మనకి కెమెరా కనిపిస్తూ ఉంది. కెమెరా క్వాలిటీ కూడా ఈసారి చాలా బాగా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇంకా కింద లెవెల్ 2 అడాస్ రాడార్ అయితే చూసుకోవచ్చు. ఈసారి మనకి కెమెరా క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి సో ఎక్కువ దూరం మెజర్ చేయగలదు అనమాట. ఇంకా సైడ్ ప్రొఫైల్లో మీరు గమనించినట్లుగా అయితే టైర్స్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకి 235/60 ఆర్ 18 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. అదే 7XL టాప్ అండ్ వేరియంట్లు అయితే 19 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. సో అలాగే వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అయితే మీరు గమనించవచ్చు. ఈ టైర్స్ అనేవి డైలీ సిటీ రైడ్స్ కి, హైవే క్రూజింగ్ కి చాలా మంచి రోడ్ గ్రిప్ కంఫర్ట్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ మీకు సాలిడ్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ తోటి చూడటానికి చాలా బాగుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఏబిఎస్ లాకింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఓవర్వ్యూమ్స్ మీద ఇండికేటర్స్ మీరు గమనించవచ్చు. సో మన కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో 540 డిగ్రీస్ సరౌండెడ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో కెమెరా క్వాలిటీ ఇక్కడ నుంచి మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే బాడీ కలర్ లోనే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే మీరు చూడొచ్చు. రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది. వీటి కింద మోడల్స్ లో అవి ఉండవు అనమాట. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. షార్క్ పిన్ యాంటీనా ఉంది, డీఫాగర్ ఉంది, వైపర్ ఉంది అండ్ వాషర్ కూడా ఉంది. స్ప్రే చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మిర్రర్ మీద. అలాగే టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే హనీ కోమ్ స్టైల్లో చూడటానికి చాలా అట్రాక్టివ్ ఉంది. డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి మహేంద్ర ఎంబ్లమ్ మీకు చూడటానికి 3Dలో కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఎక్స్యూవీ 7XO 3D లోగోతో పాటు AX70 దీని యొక్క మోడల్ నేమ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ కార్గో స్పేస్ అయితే చూద్దాం. సో ఇది మనకి పవర్ టెయిల్ గేట్ అయితే కాదు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో పవర్ టెయిల్ గేట్ ఇవ్వాల్సింది. మాన్యువల్గా మనం ఓపెన్ చేసుకోవడానికి కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది. సో లోపల చూసుకున్నట్లయితే 240 లీటర్స్ ఆఫ్ కార్గో స్పేస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇవి 2 సీట్స్ కనుక మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే దీన్ని 700+ లీటర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కార్గో స్పేస్. సో ఇది బెటర్ ఎనఫ్. మీరు కనుక 6 సీటర్ లెక్కలో వాడుకోకుండా కార్గో కోసం వాడుకుంటే ఓకే. లేదంటే 240 లీటర్స్ తోటి మీరైతే మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఇక్కడ టూల్ పెట్టుకోవడం కోసం చిన్న స్పేస్ అయితే ఉంది. అలాగే మనకి ఏదైతే ఎక్స్ట్రా వీల్ ఏదైతే ఉందో అది మనకి కింద సైడ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది 2.2 లీటర్స్ డీజిల్ ఇంజిన్ అనమాట. మీకు పెట్రోల్ ఇంజిన్ కూడా ఆప్షనల్గా ఉంటుంది. 185 PS పవర్ని, 420 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేసే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. మీకు ఆప్షనల్గా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో ఈ ఇంజన్ మీరు ఫుల్లీ ఫ్యామిలీ లోడ్తో వెళ్తున్నా లేదంటే లగేజ్ యాడ్ చేసినా హైవేలో మీరు ఓవర్టేక్ చేయాలన్నా కానీ పికప్ ఎక్కడా తగ్గదన్నమాట. ఇంకా డ్రైవర్ క్యాబిన్ గురించి మాట్లాడుకుందాం. సో డోర్ తీసిన వెంటనే లోపల మనకి క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో స్టీరింగ్ వీల్తో కలుపుకొని చాలా మంచి ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది. చాలా ప్రీమియం అనిపించింది అన్నమాట. సో ఎక్కి కూర్చున్న వెంటనే నాకు మంచిగా అండర్ థై సపోర్ట్ తోటి మంచి ఫోమ్ ఫినిషింగ్ తోటి సీట్ అయితే మాత్రం వెల్ కుషనింగ్ అనిపించింది. ఇంకా డ్రైవర్ సీట్ని ఫ్రంట్ టు బ్యాక్ రిక్లైన్ చేసుకోవడం కోసం, అలాగే హిప్ రెస్ట్ని కంట్రోల్ చేసుకోవడం కోసం సో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే మాత్రం మనకి ఇక్కడ డోర్ మీద ఆఫర్ చేస్తున్నారు, మెమరీ ఫంక్షన్స్. ఇంకా మనం మోచేయి పెట్టుకోవడం కోసం సాఫ్ట్ టచ్ అయితే మాత్రం మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాని మీద మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫిజికల్ బటన్స్ తోటి సో మనం డోర్స్ని అన్లాక్ చేయొచ్చు. అలాగే మనకి మిర్రర్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ త్రూ అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. అలాగే బాటిల్ హోల్డర్, అలాగే మనం అంబ్రెల్లా పెట్టుకోవడానికి సఫిషియెంట్ స్పేస్ చూడొచ్చు. ఇంకా సీట్స్ చూసుకున్నట్లయితే గేమింగ్ సీట్స్ లాగా చాలా బాగున్నాయి. హెడ్ రెస్ట్ తోటి, అలాగే బ్యాక్ సైడ్ మనకి సో మంచి ప్రీమియం ఫినిషింగ్, అలాగే మంచి లెదర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఆర్మ్ రెస్ట్ అయితే మధ్యలో చూసుకోవచ్చు అనమాట. అలాగే కో ప్యాసింజర్ సీట్ కూడా సేమ్ మనకి డ్రైవర్ సీట్ లాగే ఆఫర్ చేస్తున్నారు.
ఇంకా స్టీరింగ్ చూసుకున్నట్లయితే డీ కట్లో ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్‌లో కనిపిస్తుంది బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్‌లో. సో, 700లోనే బాగుంది అనిపించింది నాకు స్టీరింగ్ వీల్ అనేది. ఇది చూస్తుంటే గ్లాసీ ఫినిషింగ్‌లో ఉంది. డస్ట్ బాగా అట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. హారన్ బటన్, అలాగే కాల్ లిఫ్ట్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. మహేంద్ర లోగో మిడిల్‌లో కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్‌తో పాటు అడాస్ ఏదంటే ఫీచర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డ్రైవర్‌కి రైట్ సైడ్ అయితే ఏసీ విండ్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో, బ్రౌన్ కలర్‌లో చూడడానికి బాగా కనిపిస్తుంది కదా! దాని కింద మనకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హెడ్ ల్యాంప్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం రాకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడానికి, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడానికి, హిల్ క్లైంబ్ సెట్ చేసుకోవడానికి బటన్స్ చూడొచ్చు. ఇంకా దీంట్లో మనకి 16 హార్మోన్ కార్డన్ స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంది ప్రీమియం గా. ఇంకా డాష్ బోర్డ్ అలాగే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది యాపిల్ కార్ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ సపోర్ట్ తోటి అయితే వస్తుందన్నమాట. సో, మీకు చాలా లాంగ్ డాష్ బోర్డ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే చూడొచ్చు. కలర్ఫుల్ అండ్ మంచి హెచ్‌డి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు మల్టిపుల్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ తో పాటు కాస్టమ్ యాంబియంట్ లైటింగ్ ఫీచర్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే 49+ యాప్స్, అలాగే చాట్ జీపీటీతో సహా చాలా ఫీచర్స్‌ని అయితే మాత్రం మీరు అలెక్సా కంట్రోల్స్ ఇవన్నీ చూసుకోవచ్చన్నమాట. ఇంకా డ్రైవింగ్ సైడ్ డాష్ బోర్డ్‌లో వచ్చేసరికి టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు మీకు ఇంకా డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ గానీ, సో వెహికల్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ అసిస్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో, టీపీఎంఎస్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇక్కడ మీకు స్పీడోమీటర్ అనేది డిజిటల్‌లో కనిపిస్తూ ఉందన్నమాట. సో, సీట్ బెల్ట్, వార్నింగ్ లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చూడటానికి చాలా క్రిస్పీగా, బ్రిలియంట్‌గా కనిపిస్తుంది స్క్రీన్ అయితే మాత్రం. అలాగే ఇదే స్క్రీన్‌లో మీరు 540 డిగ్రీస్ సరౌండెడ్ కెమెరాస్ అయితే చూసుకోవచ్చనమాట. అలా అడాస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఈ 360 డిగ్రీస్ కెమెరాస్ కొత్తగా వెహికల్ నేర్చుకునే వాళ్ళకి అండ్ పార్కింగ్ చేసే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఈ కార్‌లో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! సో, వాటి యొక్క అడ్జస్ట్‌మెంట్, అలాగే లోపల ఉన్న టెంపరేచర్ అండ్ ఏసీ కంట్రోల్స్, ఫ్యాన్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే మనం అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా కో ప్యాసింజర్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో, మనకి ఏదైతే ఫుడ్ క్యాబిన్ చాలా సఫిషియెంట్‌గా ఉంది. కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. సో, డ్రైవింగ్ చేసే వాళ్ళే కాదు, పక్కన కూర్చునే వాళ్ళకి కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి సో, ఖచ్చితంగా కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంటుందన్నమాట మీరు లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళేటప్పుడు. ఇంకా పైన మీరు ఒక స్పీకర్ చూసుకోవచ్చు. దాంతో పాటు హోల్డర్ ఒకటి ఉంది. అలాగే సన్‌వైజర్ ఆఫర్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా కో ప్యాసింజర్ కంఫర్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ లాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రౌన్ కలర్‌లో చూడటానికి ఆ యొక్క ఫినిషింగ్ బాగుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా చాలా మంచిగా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా మీకు గ్రే కలర్‌లో చూడటానికి చాలా బాగా ఇచ్చారు. అండ్ మీరు మిర్రర్‌ని ఆపరేట్ చేసుకోవడానికి సెపరేట్ బటన్ అయితే ఫిజికల్ బటన్ చూడొచ్చు. వీటితో పాటుగా డ్రైవింగ్ క్యాబిన్‌లో పైన రీడింగ్ లైట్స్ అయితే మీరు గమనించొచ్చు. అండ్ కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కోసం మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటుగా మనం మాన్యువల్‌గా సో, ఏదైతే మనకి పెనోరమిక్ సన్ రూఫ్ ఓపెన్ చేయడం కోసం బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని చెప్పాను కదా! 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూడొచ్చు. ఇక్కడ మనకి పార్కింగ్ అసిస్ట్ కూడా ఉందన్నమాట. ఆటో హోల్డ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఛార్జింగ్ కనిపిస్తుంది స్పేస్. అలాగే మనకి పోర్ట్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే కప్ హోల్డర్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఒక నాబ్ అయితే ఉంది. దీనితోటి వాల్యూమ్ అలాగే మనకి ఫ్యాన్ కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కూర్చోడానికి సఫిషియెంట్‌గా ఉండేటువంటి చైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈజీగా లోపలికైతే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ కూర్చున్న తర్వాత సఫిషియంట్ స్పేస్ అయితే ఉంది. లెగ్ స్పేస్ కావచ్చు అండ్ మనకి సీట్ స్పేస్ కావచ్చు చాలా వైడ్ ఉంది. కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళేటప్పుడు. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం 65 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ లెగ్ స్పేస్ చూడొచ్చు. చాలా గ్యాప్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ సీట్‌కి అండ్ బ్యాక్ సైడ్ సీట్‌కి మధ్య. ఇంకా ఇద్దరు ప్యాసింజర్స్‌కి సెపరేట్‌గా ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ 2 సీట్స్‌కి మధ్య కొంచెం స్పేస్ అయితే వేస్ట్ అయిపోతుందన్న ఫీలింగ్ కలిగింది. సో, దీన్ని లెంతీ సీట్ గనుక చేసినట్లయితే ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏసీ విండ్స్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ మధ్యలో స్పేస్ చాలా ఉందన్నమాట. లెగ్ స్పేస్ అనేది ఇక్కడ చిన్న హంప్ కూడా ఉంది. సో, ఈజీగా అటు నుంచి ఇటు మూవ్ అవ్వచ్చన్నమాట. అలాగే ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ బార్, అలాగే మనకి ఇండివిడ్యువల్ మిర్రర్ ఆపరేషన్ కోసం చూస్తున్నట్లయితే అక్కడ మనకు ఆఫర్ చేస్తున్నారు. స్పీకర్స్ అయితే మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయన్నమాట. 16 స్పీకర్స్ మనకు ఆఫర్ చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఇంకా బ్యాక్ సైడ్ మరో 2 సీట్లు అయితే ఉన్నాయి. వీటితో కలుపుకొని 6 సీటర్ అన్నమాట. సో, ఈ బ్యాక్ సైడ్ క్యాబిన్‌లో ఉండే సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కంజెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. సో, వీటిని మనం డ్రాప్ చేసుకుంటే బూట్ స్పేస్ పెరుగుతుందని ఇందాక మాట్లాడుకున్నాం కదా! సో, దగ్గరగా ఉన్నాయి. బాగా హెవీ పర్సనాలిటీస్ అండ్ 6 ఫీట్ ఉండే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా నీ రూమ్ అయితే సరిపోదని నా ఒపీనియన్. సో, వాళ్ళకి స్పీకర్స్, అలాగే హోల్డర్స్, అలాగే మనకి ఏసీ విండ్ కంట్రోల్ చేసుకోవడం కోసం అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ తోటి వస్తుంది. లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ తోటి అడ్వాన్స్డ్‌గా మనకైతే మాత్రం డ్రైవింగ్‌లో అసిస్ట్ చేస్తుందన్నమాట. అండ్ ఫైనల్‌గా 26 నుంచి 27 లక్షల
ప్రైస్ పాయింట్‌లో మీరు గనక ఒక మంచి పవర్‌ఫుల్ ఎస్యూవీ ఫ్యామిలీ కోసం, అలాగే హైవే ఓవర్‌టేక్స్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నట్లయితే సో ఖచ్చితంగా ఈ 7X1 అయితే మాత్రం మీరు ఈ ప్రైస్ పాయింట్‌లో కన్సిడర్ చేయొచ్చు. ఇక ఈ వీడియోలో నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ కార్ రివ్యూస్ కోసం అండ్ బైక్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని కార్ రివ్యూస్ కోసం సో బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై.